హలో హాయ్ మచ్చా. ఈరోజు మీకోసం మంచి టాపిక్ తీసుకొచ్చాను. మన తమిళనాడు సీఎం గారి చివరి సినిమా గురించి. ఓకే ఫ్రెండ్స్, మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. పూజా హెగ్డే కెరియర్కు మళ్ళీ అనుకోని మబ్బులు కమ్ముకున్నాయి. వరుస ఫ్లాపులతో ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ ముద్దుగుమ్మ తన ఆశలన్నీ జననాయక్ పైన పెట్టేసుకుంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చివరి చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ వసూలు సాధిస్తుందని ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఇస్తున్నారు. అయితే పూజా హెగ్డేకు సంబంధించిన సన్నివేశాలు ఎక్కువగా ఉండవని దర్శకుడు వినోద్ చెప్పుకొచ్చారు. జర్నలిస్ట్ పాత్రలో కనిపించే పూజ కోసం తొలుత అనేక సన్నివేశాలు రాసుకున్నప్పటికీ సినిమా లెంత్ ఎక్కువ కావడంతో అవన్నీ కట్ చేయడం జరిగింది. కానీ కొన్ని షూట్ చేసినవి కూడా కత్తిరించడం అయితే జరిగింది. ఆయన తెలిపారు. ఈ సినిమాని వెల్లడిస్తూ పూజా హెగ్డేకి క్షమాపణలు కూడా చెప్పుకున్నారనమాట. ఇక రీమేక్ అంశంపై కూడా దర్శకుడు స్పందించాడు. జననాయక్ సినిమా తెలుగులో వచ్చిన భగవత్ కేసరి రీమేక్ అని అంగీకరించాడు ఆయన. కథలో భారీ మార్పులు చేసి కొత్తగా తీర్చిదిద్దినట్లు ఈ సినిమా జూలై 23న థియేటర్లో సందడి చేయనున్నది. ఇటీవల ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ అయితే జారీ చేసింది, ఇది గమనార్హం. ఇక సినిమాకు వినోద్ దర్శకత్వం వహించగా కేవీఎస్ ప్రొడక్షన్ పతాకంపై వెంకట్ కే నారాయణ నిర్మించారు. పూజా హెగ్డే హీరోయిన్గా కనిపించనుండగా ప్రేక్షకులు బ్యూటీ మమిత మైజు కీలక పాత్రలో పోషిస్తున్నారు. మరి ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మన సీఎం గారి గురించి. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే తమిళనాడు సీఎం గారి లాస్ట్ సినిమా గురించి మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఇలా మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్. బై బాయ్.